ఏకే చిట్టి పికిల్స్. అబ్బాయితో వాయిస్ రికార్డ్ని బట్టి మీరు వీడియోలు చేస్తున్నారు, అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అసలు అబ్బాయి మ్యాటర్ గురించి అయితే నేను వాళ్ళ గురించి బ్యాడ్గా అయితే వీడియో చేయాలి. ఎందుకంటే నా దగ్గర ఇంకో వాయిస్ రికార్డు ఉంది. అమ్మాయి అబ్బాయినే కాదు, ఒక అమ్మాయిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. ఎప్పుడైతే నేను ఆ వాయిస్ రికార్డ్ అయినా అప్పటి నుంచి వీళ్ళ మీద నాకు గుద్దల మట్ట పెరిగింది. వాయిస్ రికార్డ్ ఏందో వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. అచ్చల్ ఎక్స్పెన్సివ్ అంటే ఇక నువ్వు బతకటం దేనికి, ఇళ్లలో పాచి పని చేసుకోరాదు, నీది ఒక బతికేని అన్నట్టు మాట్లాడింది పిల్ల. అది వీళ్ళ దగ్గర ఉన్న కొత్త బలుపు. అందరూ అబ్బాయి వాయిస్ రికార్డింగ్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు మామ. కానీ నేను అమ్మాయి వాయిస్ రికార్డ్ విన్న తర్వాత వీళ్ళ మీద ఒక వీడియో చేశాను. మరీ ఎంత గుద్దు బలుపు ఉందా వీళ్ళకి అన్న ఫీలింగ్లో. విషయాలు తెలియకుండా కొంతమంది ఎరుపుకు, నా కొడుకులు ఎరుపు కామెంట్లు పెడతారు. అబ్బాయి ఏం మిస్బిహేవ్ చేసిండు అయ్యా అని. సరే అబ్బాయి వైపే తప్పే ఉందనుకున్నాం, మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఏమన్నది మామ? అమ్మాయిలు కూడా పాచి పని చేసుకొని చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి కూడా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. అందరం డబ్బు ఉందని గుద్దబల్పు ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర చూపించకూడదు. చూపిస్తే దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి 1-2 సార్లు ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఆగి ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే దాని రిజల్ట్ బ్యాన్ చేసుకునే దాకా వచ్చింది. వీడియో చూసాక కూడా మీరు ఎవడన్నా అమ్మాయికి వెళ్ళి పాజిటివ్గా నాకు నెగిటివ్గా కామెంట్లు పెడితే మాత్రం గుద్ద పగలదింది. ఓపెన్గా చెప్తున్నా. నేను బూత్ వీడియోలు చేస్తాను, కానీ కస్టమర్లు నా షాప్కి వచ్చే కస్టమర్లతో నేను ఏ రోజు అట్లా మాట్లాడలేదే. నాకు మెసేజ్ చేసే ఫాలోవర్స్తో నేను ఏ రోజు అట్లా మాట్లాడలేదు. వీడియోస్ కంటెంట్ వేరు, బిజినెస్ వేరు. నేను చెప్పేది అయితే అది. ఎర్రపు కామెంట్లు, ఎర్రపు నాటకాలు నా దగ్గర దింగుతా, కొత్త భాగాలు దింగుతా. పింక్ పువ్వేగా ఆ పువ్వు.